శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఇవాళ మనం సప్త శనివార వ్రత కథ గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివార వ్రత కథ. ఈ కథ ప్రారంభం సౌత మహాముని శౌనకాది మహామునులకు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. అది సత్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి సృష్టి విశేషాలను వివరిస్తున్నారు. ఆ సమయంలోనే చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు నారదుడు వచ్చి ఆ వాణీ హిరణ్య గర్భాలను నమస్కరించాడు. బ్రహ్మదేవుడు నారదుని ఆశీర్వదించాడు. నారదుడు, తండ్రి, రాబోయేది కలియుగం కదా, ఆ కాలంలో దేవతలంతా భూలోకంలో అడుగుపెట్టాలంటేనే భయపడతారు. అటువంటప్పుడు ప్రజలకు శ్రీమన్నారాయణ్ణి పూజించే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు. కుమారా, నీవు వేసిన ప్రశ్న లోకాలన్నిటికీ శ్రేయస్సును కలిగిస్తుంది. చాలా సంతోషం. ఆ భగవానుడు పరమ దయామయుడు కనుక తన బిడ్డలైన ప్రజలను వదిలిపెట్టడు కదా. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. గమనిస్తూ ఉండు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట తప్పక జరుగుతుందనే నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు. కొంతకాలానికి కలియుగం మొదలైంది. కలియుగంలో రాబోయే దోషాలు నివారించడం కోసం మహర్షులందరూ కలిసి అరణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పం చేశారు. చేసిన యజ్ఞఫలాన్ని ఎవరికి దారిపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుగుతూ ఉంది. ఇంతలో భృగమహర్షి లేచి యజ్ఞఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరలో అర్హత గలవారు ఎవరో నేనే పరీక్షించి తెలుసుకుని వస్తాను అన్నాడు భృగు మహర్షి. మహాతపస్పన్నుడు తన యొక్క తప ప్రభావంతో కూడి కాలులో ఒక కంటిని కూడా పొందగలిగిన దీశాలి మహర్షులందరూ ఈ విషయం తెలుసుకోవటానికి భృగు మహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నారు. ఆ మహర్షి మొట్టమొదటిగా సత్యలోకానికి వెళ్లి సరాసరి బ్రహ్మదేవుడికి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. వాణీపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏమీ చేయలేదు, పెద్దలను గౌరవించలేదనే కోపం మహర్షికి వచ్చింది. మహాతపస్పన్నులకి మహర్షిని నియంత్రించే వాడిని నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు. నీవు సృష్టికర్తవు అనే కదా నీ యొక్క అహంకారం, కనుక నీవు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోతాయి అని శపించాడు బ్రహ్మదేవుడిని. ఆ తర్వాత భృగు మహర్షి పరమశివుని నివాసనమైన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ కారణంగా శివుడు మహర్షి రాకను గుర్తించలేకపోయాడు. దాంతో మహర్షికి మిక్కిలి కోపం వచ్చింది. మహేశ్వర, నువ్వు నాకు విలాస విన్యాసాలతో మునిగిపోయావు. మహాతపశ్శాలి నేను అతిథిగా వచ్చినను నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలోని లింగరూపంలోనే పూజ జరుగుతుంది, కానీ నిజరూపంలో ఆరాధన అనేది అస్సలు జరగదు అని శపించాడు. చివరగా విష్ణులోకంలో అడుగుపెట్టాడు. మాధవుడు శాసించారులే ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మి జగన్నాథునికి పాదసేవ చేస్తుంది. నారాయణుడు ఆమెతో సరసాలు ఆడుతున్నాడు. మహర్షి రాగును గమనించినట్లే ఉన్నాడు. మూడోసారి కూడా తన తిరస్కారం అయ్యేసరికి మిక్కిలి కోపముతో అతిథిగా వచ్చిన నన్ను అవమానించడం న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక్క తన్ను వేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. సముద్రాన్ని అల్లకొల్లోలం అయిపోయాయి. భూమి అంతా దద్దరిల్లింది. ఇంత జరిగినా శ్రీ మహావిష్ణువుకు కొంచెం కూడా కోపం రాలేదు. పరమశాంతంగా పడక మీద నుండి లేచాడు. మహర్షికి నమస్కరించాడు. పైగా, మునీంద్ర, మీ రాకతో వైకుంఠధామం పవిత్రతను పొందింది. మీ రాకను నా అభినయం వల్లనే గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి అంటూ పాదాలు ఒత్తుతూ ఆయన కాలులో ఉన్న కంటిని చితిమివేశాడు. దాంతో మహర్షి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించింది. వెంటనే మహర్షి మాధవుడికి నమస్కరించాడు. ఓ దేవదేవ, నీ వంటి సద్గుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. లోక సంరక్షణకు తగినవాడివి నీవే కనుక భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు.
మహర్షులు అందరితో త్రిమూర్తుల్లో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు ఖచ్చితంగా అని చెప్పాడు. వెంటనే మునులంతా సతయోగం మొదలుపెట్టి ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికి దారపోశారు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం. పరమ పవిత్రమైన ఆ వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకారంతో తన కాలితో తన్నినా శ్రీహరి ఏమాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షి గొప్ప మర్యాదలు కూడా చేశాడు. తన భర్త తనను గౌరవించలేదు. మహాలక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం కళాహీనమైంది. ఆమెను వెతకడం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నాతో ఇలా మాట్లాడుతున్నది అనుకున్నట్లే చేస్తుంది. ఎంతటి వాడికైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది. మహర్షిలో కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోపం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంలో ఉంటే ఎవరిని గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు సుఖాలలో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకోకపోవడం జరుగుతుంది అని ఈశ్వరుడు చేసిన పనుల ద్వారా మనకు సూచిస్తున్నారు. అతడిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభ్యాగత స్వయం విష్ణువు అని చెబుతుంది శాస్త్రం. అతడిని గౌరవించకపోతే ఏ స్థితిగతులు కలుగుతాయో మునిశాపం వలన మనం తెలుసుకోవాలి. బ్రహ్మకి భూలోకంలో ఉనికి లేదు, రుద్రుడికి రూపమే మారిపోయింది. విష్ణు చెట్లు పుట్టలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానిక అహంకారాన్ని వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటే పూజానీయుడు, గౌరవనీయుడు అవుతాడు. విష్ణు ముందుని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకుని వినయంతో సేవ చేసి మహర్షి కోపాన్ని తగ్గించి ఆయన అనుగ్రహానికి పాత్రుడై ఆయన విషయాన్ని గుర్తించాలి. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవా, కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాపభారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అనే పేరుతో వైకుంఠం నుండి భూమికి దిగివచ్చి శ్రీలక్ష్మి కోసం వెతకడం మొదలుపెట్టాడు. శేషాద్రి కొండల్లో పుట్టి తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికి ఆ క్షేత్రాన్ని, పర్వత ప్రాంతాలను చోళరాజైన ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు. అతడికి సంతానం లేదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామని సంకల్పం చేసుకుని భూమిని దున్నుతున్నాడు. ఇంతలో నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. ఆ మహారాజు పెట్టె తెరిచి చూశాడు. అందులో మహాలక్ష్మి కలతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమె భూలోకానికి దిగివచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలే వచ్చింది. ఆ పద్మావతి ఒకనాడు వనవిహారం చేస్తూ మహాలక్ష్మి వెతుకుతున్న శ్రీనివాసుడిని చూసింది. ఆ క్షణంలోనే అతని పట్ల మోహాన్ని పొందింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడు తేజోరూపుడు. ఆశ్చర్యపోయి అతన్ని శ్రీ మహావిష్ణువు అని భావించి తన కుమార్తె పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తోండమానుడు ఆ రాజ్యానికి మహారాజు అయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శాస్త్రం మీదనే కలియుగం చివరి వరకు ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే సాలగ్రామ శిలారూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవులతో కలిసి నివసిస్తున్నాడు. తోండమానుడు శ్రీ వెంకటేశ్వరుడి ఆలయ గోపురాలను నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటికి తను సేవించే భక్తులకు కల్పవృక్షము వంటివాడు. కోరిన కోరికలు తీరుస్తూ శ్రీనివాసుడు భక్తులకు సంరక్షిస్తున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాలలో 7వ వాడు శనిదేవుడు. ఒకసారి అతను తనని ఎవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తారని బాధ కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. శ్రీనివాసులు శనిదేవుడికి ప్రత్యక్షమయ్యాడు. శనిదేవుడు, స్వామి, నా పేరు వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించడం లేదు. ఇక మీదటి నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడును జనించి ఆరాధించిన తర్వాత నిన్ను పూజించే వాళ్ళకి సమస్త దేవతలను పూజించిన ఫలం ఒక్క రోజులోనే రావాలి అని కోరుకున్నాడు. కోరడం అతని మాట విన్న శ్రీ వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. శనీశ్వర, నీ కోరిక చాలా బాగుంది.
అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు? 6 వారాలు దాటిన తర్వాత వచ్చే వారం ఏడాది వారం అంటే ఇష్టం. నీకు నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులో ఉంటావు. నీ భక్తులు నిన్ను పూజిస్తే మహారాజ్యాలకు అధిపతులుగా చేస్తావు. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహంవి. నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులకు ఈ విశేషాలు ఏమీ తెలియదు కనుక నువ్వు అంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాలు ఇస్తున్నాను. భక్తులు ఒక్క శనివారం నాడు మొదలుపెట్టి 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి తర్వాత నన్ను పూజిస్తూ మహాభారతంగా చేస్తారో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటుగా సంపూర్ణమైన అనుభవం కూడా లభిస్తుంది. వాళ్ళు సమస్త శనిదోషాల నుండి విముక్తులు అయి శౌర్య సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాది సమస్తాలను పొందుతారు. ఇందులో ఏమీ సందేహపడనక్కర్లేదు అని వరమిచ్చాడు. శౌనకాది మునులందరూ సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ 7 శనివారాలతో వ్రతం చేసిన వారు, శ్రీనివాసుని అనుగ్రహం పొందినవారు గురించి చెప్పు అని అడిగాడు. సూత మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఒక కుమ్మరివాని నిశ్చల భక్తికి చిహ్నం. మరి అతను భక్తికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెలో జరిగిన ఒక సంఘటన బట్టి మనం గ్రహించవచ్చు. తిరుపతి దగ్గరలో ఒక పల్లె ఉన్నది. ఊరిలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు. అతనికి శ్రీ వెంకటేశ్వరుని భక్తి మెండుగా ఉంది. చాలా కాలంగా దేవుడిని పూజించాలని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అవకాశం లభించేది కాదు. అందుకని తాను సారిపై కుండలను తయారు చేసి ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాడు. సారి మీద కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పువ్వుగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు. ఆ విధంగా అక్కడ పనిచేసినంత కాలం అతడి చేతిలో అంటే మట్టిని పువ్వులుగా చేసి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టడం అతనికి నిత్య కృత్యమైంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు భక్తి కలవాడు. అతడు ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్లి స్వామివారికి బంగారు పూలతో అర్చించేవాడు. కానీ ప్రతిరోజు అతడు అందించిన బంగారు పూలు బదులుగా అక్కడ మట్టి పువ్వులు ఉండేవి. తోండమానుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులు ఎందుకు, ఎలా వస్తున్నాయి, ఎవరు పెడుతున్నారు అని మహారాజుకి అంతుపట్టలేదు. అర్చకులే తాను పెట్టిన బంగారు పుష్పాలను తీసి మట్టి పూలను పెడుతున్నారని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవటం కోసమని భటులను కాపలాగా పెట్టాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకి ఆ విషయం మీద తన మనసు ఎంతో కలవరపడింది. చింతతో పీడించబడుతున్న మహారాజుకి శ్రీ వెంకటేశ్వరుడు కలలో కనిపించాడు. రాజా, ఇక్కడికి దగ్గరలో భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు. అతడు కుండలను చేస్తూ కూడా నన్ను నిత్యం ఉద్యమిస్తూ ఆరాధిస్తున్న మూఢ భక్తుడు. ఎటువంటి స్థితిలో ఉన్నను నన్ను తలుచుకోవటం గాని ధ్యానించడం గాని ఆపేవాడు కాదు. అంతటి మహాభక్తుడు. అతని యొక్క భక్తి ప్రభావంతోనే అతడు అక్కడ పెట్టిన మట్టి పూలు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పూలు అతడు పెట్టిన పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని చెప్పి రాజుని ఊరడించాడు. మహారాజుకి తన కలలో వెంకటేశ్వర స్వామి చెప్పిన మాటలు మనసులో ముద్రపడ్డాయి. తన కలను స్వామివారి మాటలను పరిశీలించుకోవటానికి వెంకటాచలానికి దగ్గరలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో ఒక సారి మీద కుండలు పెట్టి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పొదుపుగా చేసి దాన్ని పువ్వుగా తయారు చేసి దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతూ కుండలు చేస్తున్న భీముణ్ణి చూశాడు. మహారాజా మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వామి మట్టి పూలతో పూజిస్తున్నావు ఎందుకు? నీకు పూలు దొరకడం లేదా? నువ్వు సారి తిప్పుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా వేయడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశం వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు రావటం వలనే నా ఇల్లు పవిత్రమైనది. నేను ఏమీ చదువుకోని మూర్ఖుడిని. స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా నాకు తెలియదు. నేను పరమ దరిద్రుడిని. కుండల్ని చేయనిదే నా కుటుంబాన్ని నేను పోషించుకోవటం గడవదు.
కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు. కాబట్టి నాకు తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడిని. చేతికి అంటిన మట్టిని నేర్పుగా చేసి ఈ ప్రాకారంగా స్వామివారికి సమర్పించుకుంటూ స్వామిని వారిని తలుచుకుంటూ సారి దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండటం వలనే ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకు తన పరిస్థితిని వివరించాడు. కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చుకొని అతనికి ధనమునిచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. తొండమాన మహారాజు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు భీముడు భక్తికి మెచ్చుకొని మహారాజు కలలో కనిపించి, నాకు ఇక నుంచి ప్రసాదాలను మట్టి పాత్రల్లోనే నివేదన చేయించమని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధానంలో ఆ ఆచారాన్నే పాటిస్తూ మట్టి కుండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే, భగవంతుణ్ణి ఆరాధించడానికి ప్రధానంగా ఉండవలసింది కావాల్సింది భక్తి మాత్రమే. భక్తి మాత్రమే భగవంతుడికి చేరుతుంది. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజిస్తున్నాను అని అనుకున్నాడు. కానీ నేను మహారాజునే అనే విషయం పక్కన పెట్టలేకపోయాను. భీముడు తానెవరో తానేం చేస్తున్నాడో కూడా మరిచి తన పని తాను చేసుకుంటూనే స్వామివారిని అనన్యత్వంతో చిందిస్తూ తన శక్తిని అనుసరించి మట్టుపూలతోనే ఆరాధించాడు. తోండమానుడు పరమ భక్తుడే. స్వామి దర్శనం సంభాషణలను అనుభవించగలిగాడు. తాను వేసిన పూలు లేకుండా పోతున్నాయి అన్న బాధ తప్ప అతను మరొక ఆలోచన లేకపోవడమే అదృష్టం. కాబట్టి భగవతారాధన కావాల్సింది ఆడంబరం కాదు, ఆచరణమే. మనం పాటించాల్సింది ఆచరణనే అనే విషయం గుర్తించి ప్రవర్తిస్తూ ఉండాలి. శక్తికి మించి చేయకూడదు. స్వామివారి భక్తుడు దేవదత్తుడు దంపతుల కథ. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. ఆ బ్రాహ్మణుడి భార్య పేరు మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థు ధర్మాన్ని చక్కగా పాటిస్తూ అతిథుల్ని అభ్యర్థుల్ని ఆదరిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇలవెలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక రోజున కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణ ఉత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతని భార్య వారిని ఆ బ్రాహ్మణుడును సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనమైన తర్వాత ఆ బ్రాహ్మణ దంపతులు జాతకాలని పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తుడికి శనిదోషం వలన అపమృత్యు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఈ అపమృత్యు దోషాన్ని నివారించడం కోసం సప్త శనివారం చేసి ముందుగా శనీశ్వరుణ్ణి తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మా, నువ్వు శ్రద్ధతోనే భర్తతో కలిసి శనివారం చేయాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారానే సౌభాగ్యాన్ని నిలుపుకోవాలని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతం కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకుని వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయినా ఒక మంచి శుభదినాన ఒక బ్రాహ్మణ దంపతులు ఇద్దరు బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజపీటను ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వర చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని నివేదన చేయవలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు పెట్టుకున్నారు. సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పలు కాయలతోనూ 7 లడ్డులతోనూ కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం కూడా పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7వ శనివార వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడు మాలినీదేవికి కలలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, నీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తను నీవు గెలిచావు.
అపమృత్యు దోషం భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలో నీ ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతనికి సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాడని చేశాను. మీరిద్దరూ సుఖశాంతుషులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థ కామ మోక్షంలోని 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కలను పూర్తిగా వివరించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాడి శుభముహూర్తంలో దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుని పిలిచి అన్న సంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేస్తూ ఎవరికి శ్రీవారి సన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ శనివారం వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సూత మహాముని శౌనికాది మహర్షులకు వివరించాడు. మహర్షులంతా విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని ఆరాధించి వాళ్ళకి వ్యాపారంలో సౌభాగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివారం వ్రతం చేసిన వారికి కష్టాలు తొలగిపోతాయి, గ్రహ బాధలు నశిస్తాయి, సంపదలు, భోగములు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. శనివారం చేసిన వాళ్ళకి అసాధ్యమైనదేది ఉండదు. ఈ కలియుగంలో శనివారం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. శనివారం స్వామివారిని అర్చించి వస్త్రం సమర్పించి ఈ కథను చదువుకున్న వాళ్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడైన ఆరాధిస్తే సమస్త దేవతలు సంతోషించినట్లే. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, సంపద, ఆడంబరం మొదలైన వాటికంటే మన మనసులో ఉండే భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి. కనుక మనమందరం మన శక్తిని అనుసరించి శనివారం వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.